ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्ति. సో ఎసాట్రిక్ హీలింగ్ లో మనం నిన్న ఒక త్రిభుజం గురించి చెప్పుకున్నాం. మాస్టర్, పేషెంట్, హీలర్, ఇక్కడ ముగ్గురు ఒక త్రిభుజం అండి. ఇది this method involves much knowledge and a high point of spiritual attainment on the part of the healer. It also presupposes the healer's link with a master and the master's group, plus the earned right to call again upon that group for energy on behalf of the patient, a thing as it rarely granted. సో ఇదంతా కూడా ఒక త్రిభుజంగా ఏర్పడడం అంటే వీడు ప్రార్థన చేస్తే గనక ఇప్పుడు ప్రార్థనకి మాస్టర్ గారి యొక్క ఇది అనుగ్రహం అనండి, లేదా ఆయన యొక్క ఎనర్జీస్ అనండి, లేదా చోట్లో ఉన్న ఎనర్జీస్ కానీ అవి చక్కగా అందివ్వబడేటువంటి ప్రార్థన ఉంటుంది వీడి దగ్గర. అంటే ప్రార్థన చాలా శ్రద్ధగా చేయాలి. డోంట్ బి రొటీన్, అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడ కూర్చొని మీరు పూజ చేస్తున్నారట, ప్రార్థన చేస్తున్నారట అంటే మీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ అమ్మవారు వచ్చి కూర్చోవాలి. ఏదో రొటీన్గా మనం ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసామా లేదా అలా వెళ్ళిపోకండి. ఇప్పుడు కూడా ఎంత టైం ఉంటే అంత టైంలోనే పూజ చేయండి, ప్రార్థన చేయండి. బట్ మీరు ప్రార్థన చేస్తే యూ షుడ్ డెఫినెట్లీ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ గాడెస్. అది ఫీల్ అవ్వాలి మీరు తప్పకుండా. అది ఫీల్ అవ్వకుండా ఏదో రొటీన్గా చేసేస్తున్నామట, మాస్టర్ ఫీగా ప్రేయర్ చేసామట, ఇంకోటి చేస్తున్నామట అంటే మీరే ప్రెసెన్స్ ఫీల్ అవ్వలేనప్పుడు మీరు ఇంకొకరికి ధైర్యం ఏం చెప్తారు మీరు? ఓం నమో భగవతే రుద్రాయ అనగానే యూ షుడ్ ఫీల్ దట్ ఈశ్వర ఈజ్ కమింగ్ అండ్ యూ షుడ్ ఫీల్ హిస్ ప్రెసెన్స్ ఆఫ్ ఈశ్వర. అది ఫీల్ అవ్వాలి మనం ఖచ్చితంగా. అనుకోవడం కాదు, నిజంగా ఫీల్ అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అటెండ్ అయ్యేవాళ్ళు అనుకోవడాల గురించి సబ్జెక్ట్ కాదు మనం చెప్పుకునేది. అది అందు గురించి అది చాలా రేర్ పాయింట్ అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. I would like first of all to point out that my purpose and intent is not to write a medical treatise. అది మెయిన్గా ఏంటంటే ఇక్కడ జబ్బుల గురించి ఎనాటమీ, ఫిజియాలజీ వాటి మీద పుస్తకం కాదండి ఇది. అవన్నీ మీరు కావాలంటే మీరు వేరే పుస్తకాలను అవి చదువుకోండి. నేను ఈ గ్రంథ రచనలో ప్రధానమైనటువంటి ఉద్దేశం అది కాదు. వాటి వెనకాతలు ఉన్నటువంటి రహస్యాలు మీకు తెలియజెప్పడమే నా యొక్క ముఖ్యోద్దేశం ఈ గ్రంథ రచన అన్నటువంటి కార్యక్రమంలో అని చెప్తున్నారు ఆయన. I do not intend to elaborate symptoms to consider many diseases with long names which distinguish the race at this time. ప్రస్తుతం అంతా ఏంటంటే స్పెషలిస్టులు అంటారు చూసారా మాస్టర్ గారు. స్పెషలిస్టులు అంటే ఏంటంటే మన జబ్బు గురించి స్పెషల్ లిస్ట్ ఇస్తారు వాడు, మాస్టర్ గారు అంటారు. దే గివ్ స్పెషల్ లిస్ట్ అబౌట్ అవర్ డిసీజెస్. సొల్యూషన్ ఏముంది? ఏం లేదు.
సొల్యూషన్ లేనటువంటి ఇదిగా ఉండిపోతున్నాం మనం. అదే అంటున్నారు ఇక్కడ. Disease with long names which distinguish the race at this time. All such information you can gather from the ordinary textbooks. If you search shows they are, and this you can study if you care to do so. I find it personally not particularly satisfying. We will start with the premise that there is disease, that disease is an effect of inner causes that man has made as vast strides in the understanding of the effect of these causes as they produce changes in the outer garment of man, as science has made in the understanding of the outer garment of God, the world of phenomenal nature. సో మనకి జబ్బు అనేటువంటిది లోపల ఉంటే దాని యొక్క ప్రతిరూపముగా మనం చూసేటువంటి వ్యాధులు లేదా లక్షణములు అని చెప్పి చెప్తున్నారు. డిసీజ్ ఎగ్జిస్ట్. డిసీజ్ యొక్క రిఫ్లెక్షన్ ఈజ్ వాట్ వీఆర్ ఫైండింగ్ యాజ్ సిమ్టమ్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ హోమియోపతి ఏమంటాం దీన్ని? డిసీజ్ అంటే రియల్ డిసీజ్ ఇస్ ద మ్యాజమ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద పేషెంట్. మ్యాజమ్ అనేటువంటి ట్రీట్ చేయకుండా ఊరిని సిమ్టమ్స్ ట్రీట్ చేసుకుంటూ వెళితే మనకి జబ్బు దొరకదు, జబ్బు లొంగదు. అది కాదు సార్, నేను సిమ్టమ్స్ కరెక్ట్గానే చూసుకున్నాను. తలనొప్పి ఎలా ఉంది? ఎక్కువగా ఉంది. తలనొప్పి ఎప్పుడు వస్తుంది? ఉదయం పూట వస్తుంది. నొక్కితే బాగుంది, మోషన్ అవ్వలేదు, అన్ని సిమ్టమ్స్ చూసుకుని ట్రైనింగ్ ఇచ్చాను సార్ అంటాడు. బట్ నో అని చెప్తారు వాళ్ళు. నేను సిమ్టమ్ టాలీ అని కానీ మ్యాథమెటిక్గా పేషెంట్ ట్రీట్ అవ్వట్లేదు. మ్యాథమెటిక్గా పేషెంట్ ట్రీట్ అవ్వకుండా ఊరిని సిమ్టమేటిక్గా ట్రీట్మెంట్ ఇస్తే ఎన్నాళ్ళకి వాడికి తగ్గుతుంది? ఒక సంవత్సరం వాడాడు, తగ్గింది. మళ్ళీ ఒక 6 నెలలు, ఒక సంవత్సరానికి మళ్ళీ ఆ సిమ్టమ్స్ వచ్చేసాయి. దట్ మీన్స్ నువ్వు ఇన్నాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన దేనికి? సిమ్టమ్స్కి ఇచ్చావు. మ్యాక్సిమంగా ఇన్నర్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మనం ఇవ్వలేదు. సింపుల్గా తెలుసుకోవాలి. మాత్రం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాడికి మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది ఉండకూడదు. ఇది అది చెప్తున్నారు ఇక్కడ. That there is disease. That disease is an effect of inner causes that man has made. Garment of God and a phenomenal world and everything. In the outer garment of man, as science has made in the understanding of the outer garment of God, the world of phenomenal nature. Science అనేటువంటిది ఏం చేస్తుందంటే ఫినామినల్ వరల్డ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. గాడ్ యొక్క గార్మెంట్ ఆఫ్ గాడ్ అన్నది. ప్రకృతి అనేటువంటిది ఏమిటి? భగవంతుడి యొక్క వస్త్రం. ఇది వస్త్రాన్ని పట్టుకొని చూస్తే వీడేదో పలానా ఎర్ర రంగు బట్ట కట్టుకుని వచ్చాడు కాబట్టి వీడికి ఏదో పలానా మంది ఇస్తాను అన్నాడు అనుకోండి. అదేమిటి? వాడు ఏదో పచ్చరంగు బట్టలు కట్టుకున్నాడు కాబట్టి వాడు పలానా మందు, అలా మనం మందులు వేస్తున్నామట. అది ద అమెల్డరేషన్ అండ్ పాలియేటివ్ అండ్ క్యూరేటివ్ వర్క్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ ఆర్ proved beyond all controversial discussion. This method employed, such as the vivisection of animals, may rightly cause distress. In spite of all this, the in-depthness of mankind to the medical profession is great, and the service rendered to humanity by the profession just largely offset the evil. That they know not everything is true, that there is a small percentage of physicians and surgeons, less than in any other profession, who are self-seeking and no credit to their craft is equally true. కొందరు వాళ్ళు ఏమి స్వలాభాపేక్ష లేకుండా వాళ్ళు సేవ చేస్తున్నారు. వివిసెక్షన్ ఆఫ్ యానిమల్స్ అంటే ఏంటంటే జలగ చేత రక్తం పీల్పించడం, ఇలాంటి కార్యక్రమాలు అవి చేస్తున్నా. అంటే ఇదివరకు ఏం చేసేవారంటే రక్తం, చెడు రక్తం ఉందనేటువంటి దానికి ఏం చేసేవారంటే ఆ జలగ చేత వాడిని కరిపించి ఆ చెడు రక్తంగా ఉన్నటువంటి వెయిన్ బ్లడ్ అంతా తీసించేయడం, ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా చేసేవారు. ఇప్పుడు కూడా చేస్తున్నారేమో. బట్ ఏంటంటే అటువంటి పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ అవి ఇస్తున్నా. కొందరు మంచి వైద్యులు ఉన్నారు, కొందరు చక్కగా వైద్యం చేస్తున్నారు. వాళ్ళ యొక్క సరెండర్ టు దేర్ ప్రొఫెషన్ ఈజ్ గ్రేట్. అంటే వాళ్ళకి కేవలం పేషెంట్కి తగ్గించాలనేటువంటి భావమే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందు గురించి అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. వాళ్ళ ప్రొఫెషన్ మిగిలిన ప్రొఫెషన్స్ కన్నా ఈ ప్రొఫెషన్లో అది ఎక్కువగా ఉంది. మిగిలిన ప్రొఫెషన్లో ఇది నిలబడడం, ఇది ఉండడం అనేటువంటి కొంచెం కష్టం. ఇక్కడ కూడా ఉండవచ్చు, కానీ ఈ ప్రొఫెషన్లో ఎక్కువ సులభం. అది ఇక్కడ చెప్తున్నారు ఆయన.
offset the evil, that they know not everything is true, that there is a small percentage of physicians and surgeons. Everything is true. And అది కాదన్నారు. Is equally true. No credit to their craft is equally true. That they already know enough to be willing to admit how very much more there is to be known is also correct. తెలుసుకోవాల్సినది చాలా ఉంది, తెలుసుకునేది చాలా కొద్దిగా ఉంది. అది కూడా చాలా సత్యం. జబ్బు గురించి మనకు తెలిసినది చాలా కొద్దిగా, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా మెడికల్ ప్రొఫెషన్‌లో. But that it is a great and good and self-sacrificing group within the human family is equally true. Forget this not. అందరూ సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తూ ఉంటున్నటువంటి వాళ్ళు కొందరు. కొందరు కేవలం వాళ్ళ ఒక సెల్ఫిష్‌గా వైద్యం చేస్తున్న వాళ్ళు కొందరు. ఇలానే ఉన్నారు అలా. I deal with the subjective aspect of man and with the secondary causes which have their results in man's inner bodies and in the subjective aid of nature itself. సో ప్రధానంగా ఈ సబ్జెక్ట్ మనకి ఏంటంటే సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ థింగ్స్‌కి తీసుకెళ్ళిపోతుంది టోటల్‌గా. సో సర్టన్ హీలింగ్ మెయిన్లీ డీల్స్ విత్ ద సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ థింగ్స్. అంటే టీబీ వచ్చింది, వీడికి ఏం అందేస్తారు, అది కాదండి నేను చెప్పేది. అసలు టీబీ ఎందుకు వస్తుంది వాడికి అనేటువంటి రహస్యాలకు తీసుకెళ్ళిపోతాను. సో దట్ మీరు పలానా పేషెంట్‌ని చూడగానే వీడికి 10 ఏళ్ల తర్వాత టీబీ వస్తుంది అంటుంటే మీరు ఐడెంటిఫై చేసేటువంటి స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళిపోతాం. సో దట్ వీ కెన్ ప్రివెంట్ అండ్ వీ కెన్ ఇరాడికేట్ డిసీజెస్. అది ఇక్కడ మెయిన్‌గా మనకు సబ్జెక్ట్. And to the subjective side of nature itself. The major primary causes, as I earlier explained, and impossible for you to grasp, they lie beyond the capacity of the concrete mind. I seek to make that what man may do to free himself increasingly from the accumulation of the past, both individually and as a group, and in so doing, to clear his physical body of the germs of disease. From the accumulation of the past. So, గతంలో మనం ఏర్పరచుకున్నటువంటి భావాలు కానివ్వండి, ఇవన్నీ కారణాలు కానివ్వండి, వీటిని మనం అవన్నీ మనకి ఇప్పుడు జబ్బులు రావడానికి కారణాలుగా ఉంటాయి. కనుక వాటిని తొలగించుకుని మనం ముందుకు వెళ్ళడం అనేటువంటి సైన్స్ మనకు కావాలి. అది ప్రధానంగా ఇందులో మనకి చెప్పబోతున్నారు. Accumulation of the past, both individually and as a group, and in so doing, to clear his physical body of the germs of disease. It must, however, be borne in mind that many diseases are of a group origin, group nature, and are consequently inherent in humanity itself. చాలా వరకు జబ్బులు గ్రూప్ ఆరిజిన్‌గా ఉన్నాయి కానీ ఇండివిడ్యువల్ ఆరిజిన్‌గా ఉన్న జబ్బులు చాలా కొద్దిగా ఉన్నాయి. ఇండివిడ్యువల్‌గా ఆరిజిన్ అయ్యేటువంటి జబ్బులు 2 అని చెప్తున్నారు ఆయన. అదే మనం హోమియోపతిలో కూడా చదువుకున్నాం. మీకు చాలా దగ్గరగా ఉంటుంది హోమియోపతి సబ్జెక్ట్ ఇది. సో ఇండివిడ్యువల్‌గా జబ్బులు రావడానికి కారణాలు జస్ట్ యాజ్ ది ఇన్సెక్ట్ వరల్డ్ devastates and destroys the vegetable kingdom, as any chance walker through the woods cannot, as germs, individual and group, today devastate and destroy the human kingdom. They are agents of destruction and are performing a definite office and duty in the great scheme of things at present. జబ్బులు ఏర్పడుతున్నాయట అంటే, క్రిమికీటకాదుల చేత జబ్బులు ఏర్పడుతున్నాయట అంటే, దాన్ని మనం చాలా అంటే మన మెడికల్ సైన్స్ దాన్ని తప్పుగా అవగాహన చేసుకుంటాం నిజానికి చెప్పాలంటే. ఒక బ్యాక్టీరియా అక్కడికి ఆవహింపబడింది, ఒకటి ఇదేదో అయ్యిందిట అంటే అక్కడ దేనికి ఆవహింపబడింది అనేటువంటి విషయం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. బ్యాక్టీరియాని చంపేద్దాం, బ్యాక్టీరియాని తొలగించేద్దాం అనేటువంటి దాని చేత ఏమవుతుందంటే అదంతా ఇంకా రాలేదు, వస్తుంది మనకి. సో డైరెక్ట్ బ్యాక్టీరియాని అటాక్ చేయడంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి కండిషన్స్‌ని మీరు డీల్ చేస్తే ఆటోమేటిక్‌గా బ్యాక్టీరియా డిసప్పేర్ అయిపోతుంది బ్లడ్‌లో వచ్చి. అది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. So they are agents of destruction and are performing a definite office. They are agents of destruction and are performing a definite office and duty in the great scheme of things at present.
The intent is for man to die, as every man has to die, at the demand of his own soul. So, vaadu intent of man. The intent is for man to die. Man to die. సో చావు అనేటువంటిది కానీ మృత్యు అనేటువంటిది కానీ దేని చేత తెలియబడుతుంటుంది, దేని చేత నిర్ణయం పడుతుంది అంటే వాడి యొక్క సోల్ లెవెల్లో మృత్యు అనేటువంటిది నిర్ణయం పడుతుంది. దానికి కావాల్సినటువంటి కండిషన్స్ భౌతిక దేహంలోనూ మిగిలిన ప్లేన్స్లోనూ ఏర్పాటు అవుతుంటుంది. ఇది బాగా తెలుసుకోవాలి. సో సోల్ లెవెల్లో వాడి వర్క్ అయిపోవడం కానీ లేదా వాడు విత్డ్రా అయిపోదాం అని అనుకున్నా కానీ దానికి కావాల్సినటువంటి కారణాలు మీకు భౌతిక లోకాల్లో మీకు కనబడుతుంటాయి. The intent is for man to die, as every man has to die, at the demand of his own soul. When man has reached a higher stage in evolution, with deliberation and definite choice of time, he will consciously withdraw from his physical body. Choice of time, deliberation and definite choice of time. అంటే దేహంలోంచి వెళ్ళిపోవడం అనేటువంటిది అలా వాడి కాన్షియస్గా వెళ్ళిపోవడం అనేటువంటిది మీరు తెలుసుకోగలుగుతారు. ప్రతివాడు కూడా దేహంలోంచి వెళ్ళిపోవడం అనేటువంటిది కాన్షియస్గా చేయగలగడం అనేటువంటిది ఎప్పుడు సిద్ధిస్తుందంటే వాడు ఇన్నర్గా వాడు చాలా సాధన చేయాలి. దేహంలో జరుగుతున్నటువంటి విషయాన్ని వాడు చక్కగా అవగాహన చేసుకోవాలి. సోల్ తోటి వాడు చక్కటి అనుసంధానం కలిగి ఉండాలి. అప్పుడు కాన్షియస్లీ విల్ విత్డ్రా ఫ్రమ్ హిస్ బాడీ. ఒక హయ్యర్ రిచువల్స్ ఉన్నాయి. ఆ రిచువల్స్లో ఏంటంటే వీడు దేహంలోంచి విత్డ్రా అయ్యేటువంటి సీక్రెట్స్ అక్కడ వాడికి నేర్పిస్తారు. వాడికి దేహంలోంచి విత్డ్రా అవ్వడం నేర్పిస్తారు. మళ్ళీ దేహంలోకి దిగి రావడానికి కావాల్సినటువంటి సీక్రెట్స్ వాడికి అక్కడ టీచ్ చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే వాడు ఆ రిచువల్ పాల్గొనడం చేత వాడు ఒకసారి దేహం వదిలేసి మళ్ళీ దేహం తీసుకోవడంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వాడు ఆ రిచువల్ అటెండ్ అవ్వడం చేత ఈ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. దట్ ఈస్ ద హైయెస్ట్. అంటే ఈ యముడు ఉపదేశం ఇవన్నీ మనకి భాగవతాలను వాటిల్లో ఇచ్చినటువంటి టీచింగ్స్ అన్నీ కూడా ఒక రిచువల్గా తయారు చేస్తారు. సో ఆ రిచువల్ వాడు ఎప్పుడైతే అటెండ్ అవుతాడో ఆ హయ్యర్ టీచింగ్ వాడికి అందినప్పుడు వాడు దేహంలోంచి విత్డ్రా అవ్వడం వాడు కాన్షియస్గా విత్డ్రా అయ్యేటట్టు వాడికి నేర్పిస్తారు. హౌ హీ షుడ్ ఎక్స్పీరియన్స్ డెత్. కాన్షియస్గా అలా విత్డ్రా అవ్వడం నేర్పించి మళ్ళీ ధ్యానంలోకి రావడం ఇది నేర్పిస్తారు. సహజంగా అంటే చాలా న్యాచురల్గా మనం దుస్తులు మార్చుకున్నట్టుగా వాడికి అంత సులభ సాధ్యంగా ఉండేటువంటి రహస్యాలు వాడికి టీచ్ చేస్తారు ఆ రిచువల్స్లో. సో ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే వెన్ మ్యాన్ హ్యాస్ రీచ్డ్ ఏ హయ్యర్ స్టేజ్ ఇన్ ఎవల్యూషన్. ఎవల్యూషన్లో ఒక హయ్యర్ స్టేజ్కి రీచ్ అయినప్పుడు అంటే సాధన చక్కగా చేసుకుంటూ ఉన్నప్పుడు వీడికి తెలపడేటువంటి విషయం ఏంటంటే విత్ డెలిబరేట్ అండ్ డెఫినెట్ చాయిస్ ఆఫ్ టైమ్ he will consciously withdraw from his physical body. It will be left silent and empty of the soul, devoid of light, yet sound and whole. At sound and whole, it will then disintegrate under the natural process, and its constituent atoms will pass back into the pool of waiting units until they are again required for the use of incarnating souls. అంటే వీడు మనం ఒక హోటల్ రూమ్ ఖాళీ చేస్తాం అనుకోండి, ఏమైపోతుంది? జస్ట్ అంతే ఇక్కడ జరిగేది. ఇప్పుడు పని అయిపోయింది, హోటల్ రూమ్ వెకేట్ చేసాడు, వీడు బ్యాగ్ అవి సర్దుకొని ఆ బెడ్ అవన్నీ అలా వదిలేసి వీడు వెళ్ళిపోతాడు. చూసారా? అలా వీడి యొక్క దేహంకు సంబంధించినటువంటి అణువులు ఇవన్నీ ఫిజికల్, యాస్ట్రల్, ఈ ప్లేన్స్లో ఉండేటువంటి అణువులు అవన్నీ ఫస్ట్ ఫిజికల్ ఇక్కడ మాట్లాడుతున్నాం, తర్వాత వస్తుంది అవి చెప్పు. సో ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి అణువులు అవన్నీ అలా ఉండిపోయి వీడు అలా వదిలి వెళ్ళిపోతాడు. నెమ్మదిగా ఈ అణువులు ఏమవుతాయంటే ఇవన్నీ కూడా మళ్ళా నెక్స్ట్ వాడు అంటే ఇక్కడ ఆ రూమ్లోకి అన్నటువంటిదిగా అనుకుంటే మీకు కొంచెం మళ్ళీ ఆ దేహంలోకి ఒకటి రాడు కదండి అన్నటువంటి భావం మనకు వస్తుంది. కానీ నిజానికి జరిగేది ఏంటంటే ఆ అణువులు మళ్ళా ఇంకొకటి దేహం కట్టుకోవడానికి ఈ అణువులు మళ్ళీ అవి ఏర్పడతాయి. అది ఇక్కడ జరిగేది. అంటే మళ్ళీ ఆ రూమ్ అంతా కూడా ఫ్రెష్గా తయారు చేయబడుతుంది. కొత్తవాడు ఎవడో మళ్ళీ ఆ ఊర్లోకి దిగినప్పుడు వాడికి ఆ రూమ్ అలాట్ చేస్తారు. అంటే ఇక్కడ రూమ్ అంటే ఆ దేహానికి సంబంధించిన అణువులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? అణువులు చోట్లోకి వెళ్ళిపోతాయి అంటాం. చోట్ల కంటే ఇవన్నీ కూడా డిసింటిగ్రేట్ అయిపోతాయి.
మళ్ళీ దేహం కావాలంటే మళ్ళీ ఇవన్నీ వచ్చేస్తాడు, మళ్ళీ కొత్త దుప్పటి వేసేస్తాడు నీట్గా, మళ్ళీ ఆ గ్లాసులు అవన్నీ కడిగి నీట్గా పెట్టేస్తాడు, అవన్నీ చేయాలి. మళ్ళీ ఇంకొకటి వచ్చి అక్కడ దిగుతాడు వాడు, ఇంకొకటి మళ్ళీ వాడు పని చూసుకుని వాడు వెళ్ళిపోతాడు. చోట్లో ఈ అణువులు అనేటువంటి బ్యాంక్ అనేటువంటిది ఒకటి, దాంట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ అణువులన్నీ కూడా మళ్ళీ ఇంకొకటి దేహం కట్టుకోవడానికి ఆ అణువులన్నీ కూడా అట్రాక్ట్ అయిపోతే అవన్నీ కూడా అణువులు నిలిచిపోతాయి. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం. సో ద పూల్ ఆఫ్ వెయిటింగ్ యూనిట్స్ అన్నారు. ఎంతోమంది జీవులు దేహం గురించి అలా వెయిట్ చేస్తుంటారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. Until they are again repaired for the use of incarnating souls. Again, on the subjective side of life, the process is repeated, but many have already learned to withdraw from the astral body without being subject to that impact in the fog, which is the symbolic way of describing the death of a man upon the astral plane. The physical body లో ఇటు చనిపోయినంత మాత్రం ఇది అయిపోయింది, ఇంకొకటి వీడు ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటాడు. ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి అణువుల యొక్క దేహంగా వాటితో దేహం కలిగి వీడు అక్కడ వర్తిస్తుంటాడు. అక్కడ ఉన్నటువంటి దేహం నుంచి కూడా వీడు విత్డ్రా రావాలి, విత్డ్రా అయ్యి వీడు విడిపోవాలి. అంటే ఇంపాక్ట్ ఇన్ ద ఫాగ్ అన్నారు. is repeated, but many have already learned to withdraw from the astral body without being subject to that, which is a symbolic way of describing the death of the man upon the astral plane. He then withdraws onto the mental level and leaves his astral carcass to swell the fog and increase its density. వీడు నెక్స్ట్ ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి మెంటల్ ప్లేన్లోకి విత్డ్రా అవుతాడు. అక్కడ విత్డ్రా అయ్యి అప్పుడు వీడు ఫైనల్గా అలా పెడతాడు, సోల్ లెవెల్కి అలా అయిపోయి అలా ఇది అవుతాడు. అది జరిగేటువంటి కార్యక్రమం. I seek to point out, therefore, that my avoidance of medical technicalities will be deliberate, though we shall refer often to the physical body and to the disease of which it is a prey. Secondly, I seek today to give you another of the laws of healing, as well as one of the rules for the healer. Study these with care. ఇక్కడ ఈరోజు మనం సెకండ్ లా ఒకటి చెప్తున్నారు ఇప్పుడు. కనుక ఈ టెక్స్ట్ బుక్లో మనకి మెడికల్ టెర్మినాలజీస్ చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే మనం ఆ కండిషన్ ఎందుకంటే కనుక అసలు బాడీకి బియాండ్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలని మనకి టీచ్ చేస్తారు. అది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది. సో అది మీరు దృష్టిలో ఉంచుకోండి అని చెప్పి ఇప్పుడు మనం సెకండ్ లా మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ లా మనం ఆల్రెడీ చదువుకున్నాం, ఇప్పుడు సెకండ్ లా. Disease is the product of and subject to three influences. First, in man's part, wherein he pays the prior to ancient errors. Second, his inheritance, wherein he shares with all mankind those tainted streams of energy which are of group origin. Thirdly, he shares with all the natural forms that which is the law of life imposes in his body. These three influences are called the ancient laws of evil sharing. మనకి జబ్బులు అనేటువంటి రావడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయండి. దీని ఏమనంటే ఈవిల్ షేరింగ్ అన్నారు, ఏన్షియంట్ లా ఆఫ్ ఈవిల్ షేరింగ్ అన్నారు. ఇందులో ఏంటిట ఫస్ట్ కారణం ఏమన్నారు ఆయన? ఏన్షియంట్ ఎర్రర్ అన్నారు. wherein he pays the price of ancient error. అంటే పూర్వీకులుగా ఎంతో కాలంగా జీవిస్తున్నటువంటి రహస్యాలకు సంబంధించినటువంటి జీవన విధానం మనం వాటిలో మార్పులు అనేటువంటి తెలుసుకోకుండా మనం జీవించేస్తున్నాం. దానివల్ల వీటి జబ్బులు అనేటువంటి కొన్ని వస్తున్నాయి, అదొకటి తెలుసుకోండి అన్నారు. సెకండ్, హిస్ ఇన్హెరిటెన్స్ వేర్ he shares with all mankind those twisted streams of energy which are of group origin. The మానవ జాతి సహజంగా వాళ్ళు కొన్ని భావమయముగా కొంత ఉంటున్నారు. అదే లోకాల్లో వీడు జీవిస్తున్నప్పుడు వాడికి సహజంగా కొన్ని జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వీడి యొక్క ఆ దేశంలో కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ ఆలోచనలన్నీ ఒక రకంగా ఉంటున్నాయి.
ఆ ఆ థాట్ ఎనర్జీలో వీడు సర్క్యులేట్ అవుతున్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈవిల్ థింగ్ వీడి మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇది సెకండ్ థింగ్. అంటే మన ప్రమేయం లేకుండా కూడా మనకి ఈ ఫస్ట్ రీజన్ ఒకటి, సెకండ్ రీజన్ ఒకటి మనకి జబ్బులు రావడానికి కారణాలుగా ఉన్నాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే he shares with all the mental forms of that which the law of life imposes on his body. చోటులో లార్డ్ ఆఫ్ లైఫ్ అన్నారు. లార్డ్ ఆఫ్ లైఫ్ ఇంపోజెస్ ఆన్ హిస్ బాడీ. ఏంటి ఇంపోజ్ చేస్తాడు అంటే shares with all the natural forms that which the Lord of life imposes on his body. These three influences. అంటే చోట్ల వీడికి ప్రాణము అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో దాని చేత వీడికి దేహం అనేటువంటిది పోషింపబడుతుంది. అంటే ఉదాహరణకి రిజర్వ్ బ్యాంక్ నుంచి మన బ్యాంక్ దాకా డబ్బులు అనేటువంటివి వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ఎటువంటి నోట్స్ రిలీజ్ చేస్తే లేదా ఎంతవరకు ధనం రిలీజ్ చేస్తే అందులో వీడు భాగం వీడు తెచ్చుకోవడం అనేటువంటిదిగా ఉంటుంది. ఉదాహరణకు 10 రూపాయల నోట్లే రిలీజ్ చేసింది అనుకోండి, వాడు ఏం చేయలేను సార్, మీరు ₹1,00,000 కావాలన్నా 10 రూపాయలు గట్టాలు పట్టుకుని పోవాల్సిందే అంటాడు బ్యాంక్ వెళ్తే. అంతే. సో దేని చేత డిపెండ్ అవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ వాడు రిలీజ్ చేసిన దాని మీద డిపెండ్ అవుతుంది, కానీ బ్యాంక్ వాడి చేతిలో కూడా ఏది ఉండదు అక్కడ. ఆ రకంగా లార్డ్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది రిలీజ్ చేసేటువంటి దాని మీద కూడా వీడికి జబ్బులు రావడం అనేటువంటిది కొంత ఆధారంగా ఉంటుంది. ఇది ఒకటి. ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దీని అంటే ఫస్ట్ పాయింట్ ఇస్ ఏన్షియంట్ ఎర్రర్ ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ దీని వలన ఏర్పడేటువంటి కొంత వాతావరణం. థర్డ్ పాయింట్ ఇస్ లార్డ్ ఆఫ్ లైఫ్ ఇంపోజింగ్ ఆన్ హిస్ బాడీ. ఇది థర్డ్ కారణం. ఈ 3 కారణాల చేత జబ్బులు అనేటువంటివి రావడం అనేటువంటివి జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా ఇండివిజువల్ బీయింగ్ గురించి ఇక్కడ రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఆర్ కాల్డ్ ద ఏన్షియంట్ లాస్ ఆఫ్ ఈవిల్స్ షేరింగ్. ద మ్యాన్ దెన్ దిస్ మాస్ giver, this must give place someday to that new law of divine dominating good which lies behind all that God made. This law must be brought into activity by the spiritual will of man. So ఏమన్నారు ఇక్కడ? ఏన్షియంట్ డామినేటింగ్ గుడ్ అనేటువంటిది రావాలి. లా ఆఫ్ ఏన్షియంట్ డామినేటింగ్ గుడ్ అనేటువంటి లా మనకు రావాలి. అది ఎప్పుడైతే వస్తుందో ఇదంతా కూడా మనకి పక్కగా జరుగుతున్నప్పుడు. సో దీని గురించి మనకి చెప్తారు. వాట్ ఈస్ ఎ లా మై బ్రదర్? ఈయన గ్రంథాల్లో డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్ వాటిలో కూడా బ్రదర్ అన్నటువంటి పదం ఎక్కువగా వాడతారు ఆయన. అది ఇక్కడ మనకి చదువుకున్నటువంటి గ్రంథాల్లో ఇప్పుడు వచ్చింది బ్రదర్ అనేటువంటి పదం. అది ఇట్ ఈస్ ద ఇంపోజిషన్ అపాన్ బోత్ ది లెస్సర్ అండ్ ద మోర్ ఇంపార్టెంట్ ఆఫ్ ద వెల్ అండ్ పర్పస్ ఆఫ్ దట్ విచ్ ఈస్ superlatively great. It is the imposition of the will and purpose of that which is superlatively great. Will, purpose, ఈ 2 పదాల గురించి మనం గతంలో కూడా చాలా చెప్పుకున్నాం. ఒకటి ఏర్పడడానికి కారణం దాని యొక్క విల్ అండ్ పర్పస్. పర్పస్ అని అంటున్నాం. విల్ ఈ 2 పదాలు కూడా మనం మార్నింగ్ ఇన్విటేషన్లో మనం చదువుకుంటున్నాం చూసారా, అది బాగా శ్రద్ధగా చదువుకోవాలి. సో విల్, పర్పస్ అంటువంటిది లేకుండా ఏది రాదు భూమి మీద, అది బాగా గుర్తుపెట్టుకోండి అన్నారు. ఈ సూపర్లేటివ్లీ గ్రేట్, దేర్ఫోర్ ఇట్ లైస్ బియాండ్ మ్యాన్స్ కెన్. సో మానవుడు అవగాహన చేసుకోవడానికి బియాండ్గా ఉండేటువంటి హెల్త్ అంటే విల్ అండ్ పర్పస్. ఎందుకు ఈ జబ్బు మనకి ఏర్పడింది, అదే ఎందుకు ఇలా ఏర్పడింది? పర్పస్ ఏదో ఉంది పైన, మనకు వచ్చింది కాబట్టి మనం జనరల్గా ఎలా ఉంటామంటేనంటే మనకి ఏదైనా జబ్బు ఏర్పడింది అనుకోండి, మనం ఏం తప్పు చేసాము, పలానా చోట కొబ్బరికాయ కొట్టేసి వద్దాం, మనకి ఉన్నటువంటి జబ్బు తొలగిపోతుంది, ఇదే మన భావం జనరల్గా. బట్ అలా కొంతవరకే సత్యం. గ్రంథం చదువుకుంటే తెలుస్తుంది కాబట్టి. Therefore it lies beyond man's ken. Man has someday to learn that all the laws of nature have their higher spiritual counterparts, and of these we shall shortly be in search. Our laws today are but secondary laws. అసలు రియల్ లాస్ మనం కొంతవరకు కాస్మిక్ ఫైర్లో మనకి 7 laws of nature మనకు చెప్పారు. మేబీ అవి ప్రైమరీ లాస్గా చెప్తూ ఉండవచ్చు. మనం మామూలుగా చెప్తున్నటువంటి లాస్ అన్ని కూడా సెకండరీ లాస్, ప్రైమరీ లాస్ పైన ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ.
They are the laws of group life, and they govern the kingdom of nature and find their expression through the medium of the mind, of the emotional nature, and through a physical plane agent. It is not my intention in this present short treatise to elucidate the primary laws. I but state them, and at a future time, dependent upon certain factors you are yet undeveloped, I may deal with them. The primary laws future లో నేను చెప్తాను మీకు. అండ్ అవి అసలు రియల్ కాజెస్. సెకండరీ కాజెస్ అనేటువంటివి, సెకండరీ లాస్ అనేటువంటివి మనం మామూలుగా చెప్పుకునేటువంటి ఇవి కాదు అసలు నిజానికి. బట్ టైం వస్తే నేను ప్రైమరీ లాస్ కూడా నేను చెప్తాను అంటున్నారు ఆయన. ఇన్ దిస్ స్టేట్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ స్టేటెడ్ టు డీల్ with the basic laws of healing. This does not with the laws referred to above, but with the practical aspects of the healing art. The second rule for the healer is as follows. So second rule for the healer ఏంటనేటువంటి చెప్తున్నారు. దీనికి ఏంటంటే బేసిక్గా విత్ ద బేసిక్ లాస్ ఆఫ్ హీలింగ్. సో థర్డ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ స్టేటెడ్ టు డీల్. ఇందులో థర్డ్ పార్ట్లో మనం బేసిక్ లాస్ ఆఫ్ హీలింగ్ అనేటువంటిది చెప్పారు. అది వస్తుంది మనకి థర్డ్ పార్ట్ నేను చెప్పుకున్న ఇంట్రడక్షన్లో. సో అందులో రూల్ 2 ఏంటంటే ద హీలర్ మస్ట్ అచీవ్ మ్యాగ్నెటిక్ ప్యూరిటీ, ద ప్యూరిటీ ఆఫ్ లైఫ్. హీలర్ ఎవడైతే ఉన్నాడో వాడు ప్యూరిటీ ఆఫ్ లైఫ్ కలిగి ఉండాలి. ప్యూర్ హార్ట్ అని మేడం లవర్స్ గారు అయితే చెప్పారో అది వీడి యొక్క జీవనంగా కలిగి ఉండాలి. వాడే హీలర్. ఊరికే ప్రతి వాడిని హీలర్ అని బోధ పెట్టుకుంటే పెట్టుకోండి, అది మీ ఇష్టం కానీ. బట్ రియల్ హీలర్ ఈస్ హీ షుడ్ హ్యావ్ ప్యూర్ హార్ట్, ప్యూరిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. హీ మస్ట్ అటైన్ దట్ డిస్పెల్లింగ్ రేడియన్స్ which shows itself in every man when he has linked the centers in the head. Centers in the head. వీటితోటి లింక్ అవ్వాలి. అంటే మనలో ఉండేటువంటి ఇందిరా గ్రంథి, వరుణ గ్రంథి, పీనియల్ అండ్ పిట్యూటరీ, ఆజ్ఞాచక్రం, సహస్రారంతో వీడు అనుసంధానం చెందాలి. అప్పటిదాకా జరిగేటువంటి సాధన వేరు, ఈ పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలతో అనుసంధానం చెంది జీవించడం వేరు. అది చెందాలి అంటే ఒకే ఒక సీక్రెట్ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటి సాధన, ఇదంతా మనం చెప్పేసుకున్నాం. అందు గురించి ఆ పాయింట్ ఒకటి కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే చోట్లో ఎనర్జీ సెంటర్స్ అనేటువంటివి ఉంటుంటాయి. హయ్యర్ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఎలా అయితే ఉంటాయో అలా చోట్ల ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఎనర్జీ సెంటర్స్ దగ్గరికి వీడు తరచూ వెళుతూ ఉండాలి. ఆ ఎనర్జీ సెంటర్స్ తోటి లింక్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇట్ ఈస్ సీక్రెట్. అక్కడికి వెళ్ళి వీడు ధ్యానం చేసుకోవాలి అసలు. అప్పుడు ఏమవుతుందంటే వీడి యొక్క శక్తి చక్కగా అలా ఊర్ధగమనంగా అలా వెళుతుంది. ఆ ఊర్ధగమనంగా వెళ్ళి వీటిలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రం సహస్రారం మెచ్చుకోవడానికి అది చాలా హెల్ప్ చేస్తున్నారు. కొండ మీద కూర్చొని మీరు ధ్యానం చేయండి లేదా ప్రేయర్ చేయండి, ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేయండి. ప్రేయర్ 6 గంటలు ఒకటే. బట్ ఇఫ్ యూ సిట్ ఆన్ ఏ టాప్ ఆఫ్ ఎ హిల్ it is different, and if you sit in your house it is different. The energies are totally different. It is simple. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోకండి. సో ఆ హయ్యర్ ఎనర్జీస్ ఏం చేస్తాయంటే వీడిలో ఉన్నటువంటి మూలాధారం, స్వాధిష్టానం ఉన్నటువంటి ఎనర్జీస్ని అలా పైకి లాగేస్తాడు. ఆ ఎనర్జీస్ ఎందుకంటే అక్కడ పెద్ద మ్యాగ్నెట్ ఉంది కదండి. ఆ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే లోవర్ మ్యాగ్నెట్ దాన్ని అది దాని యొక్క ఆధీనంలోకి తీసేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది, లోవర్ మ్యాగ్నెట్ దాని ఆధీనంలోకి వెళ్ళిపోయి అది వీడి బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించేస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్కి వీడిలో ఉన్నట్టు ఎనర్జీస్ ఊర్ధముఖంగా అలా ప్రయాణించేస్తాయి. మామూలుగా మనం సాధన చేసుకుని వాటి యొక్క కలర్స్, మంత్రములు ఇవన్నీ ధ్యానం చేసుకుని వెళ్ళడం ఒక ఎత్తు. అంటే మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళడం ఒక ఎత్తు. బస్సు ఎక్కేసి వెళ్ళిపోవడం అనేటువంటిది ఒక ఎత్తు. ఆ తేడా ఎలా అయితే ఉంటుందో అది ఇక్కడ సాధనలో ఉండేటువంటి తేడాలు. సో ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే dispelling radiance which shows itself in every man when he has linked these centers in the head. Dispelling radiance ఉంటుంది. ఇక్కడ నుంచి అలా వెలుగు అనేటువంటిది అలా ఉంటుంది ప్రతి వాళ్ళు. ఆ వెలుగులోకి మేల్కాంచాలి. ప్రతివాడు మేల్కాంచాలి. ప్రతి వాడిలోనూ ఉంది ఆ వెలుగు. ప్రతివాడు ఆ వెలుగులోకి మేల్కాంచాలి. అందు గురించి పెద్దవాళ్ళు ఎప్పుడైనా కనబడితే వెంటనే వాళ్ళ పాదాల దగ్గర తీసుకెళ్ళి మన శిరస్సు పెట్టారు. అక్కడి నుంచి వాళ్ళలోంచి దట్ ఈస్ ద అవుట్లెట్, ఇది ఇన్లెట్ కదా. ఇక్కడ వెలుగు మేల్కాంచాలంటే మనకు అది జరగాలి. When this magnetic field is established, the radiance too goes forth. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఆ మ్యాగ్నెట్ అది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయితే ఇంకా వీటి నుంచి రేడియన్స్ వస్తుంది. భగవంతుడి యొక్క రేడియన్స్ ఆ కొండ మీద ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు యొక్క రేడియన్స్ ఎంత దూరం ఉంటుంది. ఎక్కడ అమెరికాలో ఉన్నా సరే వాడు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తాడు.
భారతదేశానికి వచ్చాడంటే ఉండేది వారం 10 రోజులైనా, అందులో ఒకరోజు తిరుమలకి వెళ్ళేసి వస్తున్నాడు. ఎంత రేడియన్స్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఏముంది సార్ అనుకున్నవాడికి ఏముండదు. రేడియన్స్ ఉంది. అందు గురించి భూమి మీద ఎక్కడ ఎవడున్నా సరే వాడు టక్క 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 పరిగెట్టుకొస్తాడు. ఎప్పటినుంచో వాడిలో బుర్రలో పరిగెడుతుంటది. రేడియన్స్ యొక్క ప్రభావం వాడి మీద ప్రభావం చూపుతుంటది. అందు గురించి వాడు భారతదేశానికి వస్తాడు. అందు గురించి భారతదేశానికి వచ్చాడంటే వాడు కొండ మీదకి వెళ్తాడు. ఇది రహస్యం. సో ఇక్కడ చెప్తున్నారు రూల్ 2 గురించి ఎక్స్‌ప్లనేషన్ చెప్తున్నారు. The significance of this will is somewhat apparent to the advanced esoteric student. సో అడ్వాన్స్డ్‌గా ఉన్నటువంటి వాడికి కొంచెం ఇది కొంత అవగాహనకు వస్తుంది అంటున్నారు. As you know, the magnetic field is established when the powerful vibration of the center in front of the pituitary body and the center around and above the pineal gland. Above the pineal gland బాగా అర్థం చేసుకోండి. సహస్రారం అనేటువంటిది above the pineal gland. దానికి సంబంధించినటువంటి గ్లాండ్ పీనియల్ గ్లాండ్ అని చెప్పారు కానీ సెంటర్ లైస్ అబోవ్ ది పీనియల్ గ్లాండ్. చాలా చక్కగా చెప్తున్నారు కదా. When the powerful vibration of the center in front of the pituitary body and the center around and above the pineal gland swing into each other's orbit, the only controversial point in connection with the above role is, which we shall have later to consider, is how and in what manner magnetic purity is to be assured, and how the two centers in the head can form together one magnetic field. Later in our conclusion, which is intended to be intensely practical, I will touch upon these 2 points. అది ఎలా సిద్ధించింది ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి, చక్కగా వారధి నిర్మింది హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అనేటువంటిది ఏం చేయడం చేత ఆ బ్రిడ్జ్ అనేటువంటిది నిర్మాణింపబడుతుంది. అంతఃకరణ అని అంటుంటాం చూసారా, ఆ బ్రిడ్జ్ అనేటువంటిది ఏం చేయడం చేత నిర్మాణం అవుతుంది ప్రాక్టికల్గా నేను చెప్తాను తర్వాత ఇంకా వివరంగా. ప్రస్తుతం ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి అన్నారు. One of the things which should definitely emerge in our studies is the fact that disease is seldom of individual origin unless a man misspends his life and definitely misuses his body through drink or sexual dispassion. That's simple. Through drink or sexual dispassion. అదే మనకి సిఫిలిస్ సైకోసిస్. మనం మెయిన్గా మానవుడు కామమయుడుగా జీవించడం చేత వాడికి జబ్బులు అనేటువంటి ఇండివిజువల్ ఆరిజిన్గా వచ్చేటువంటి జబ్బులు అది. మిగిలిన అన్ని కూడా గ్రూప్ ఆరిజిన్నే. ఇవి లేకుండా ఉంటే చాలు. అండ్ దట్ ది బల్క్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ టు బి ఫౌండ్ ఇన్ ద వరల్డ్ టుడే ఇస్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఆఫ్ గ్రూప్ ఆరిజిన్. మిగిలిన జబ్బులన్నీ కూడా గ్రూప్ ఆరిజిన్గా వస్తున్నాయి. ఈజ్ ఇన్హెరిటెడ్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ అండర్ నరిష్మెంట్. అది ఇన్ఫెక్షన్ అని అంటుంటాం మనం. ఇంకొకటి అండర్ నరిష్మెంట్ చేత అయినా వస్తుంది. అంటే దేహానికి సరైన పోషణ ఇవ్వకపోతే గ్రూప్ ఆరిజిన్ చేత జబ్బులు ఇడికి వస్తుంటాయి. దేహానికి సరిగ్గా చూసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ అనేటువంటి చేరుతాయి, దాని ద్వారా ఇన్ఫెక్ట్ వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ది లాస్ట్ నేమ్డ్ కాజ్ ఈజ్ ప్రైమర్లీ అన్ ఈవిల్ ఆఫ్ సివిలైజేషన్. ఇట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఎకనామిక్ maladjustment of the corruption of or the corruption of food. సరైనటువంటి పోషణ అనేటువంటిది ఇవ్వాలి. అండర్ నరిష్మెంట్ అన్నారు. మాల్ అడ్జస్ట్మెంట్, కరప్షన్ ఆఫ్ ఫుడ్ అన్నారు. అండర్ నరిష్మెంట్ అంటే బయట దొరికిన చెత్త తీసుకొచ్చి వండుకొని నేను తిన్నానండి ఏంటి, అది అది భగవంతుడికి దానికి ఏం సంబంధం లేదు. భగవంతుడు అంటే ఏం చేస్తాను సార్, వాడు పెద్ద బోర్ పెట్టాడు సిటీలో, వాడే ఫేమస్ సార్, వాడి దగ్గర కూరగాయలు తెచ్చుకుని నేను వండుకుని తిన్నానండి అని అంటే ఐఎమ్ సారీ అంటాడు అంతే. ఎందుకంటే చోట్లో ఉన్నటువంటి లాస్ ప్రకారంగా నువ్వు భోజనం చేయాలి, కానీ నీకు అవైలబుల్గా ఉన్నటువంటి లాస్ ప్రకారంగా నువ్వు భోజనం చేసి నాకు జబ్బు ఎందుకు వచ్చిందని అడిగితే నో, ఐ కాంట్ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్, యూ ఆర్ సపోజ్ టు సఫర్ ఫర్ ఇట్ అంతే. ఏమీ మొహమాటం లేదు ప్రకృతికి. ప్రకృతి ఏ విధంగా ఉండమని శాసిస్తుందో ఆ విధంగా ఉన్నటువంటి జబ్బు రాదు. ఆ విధంగా కాకుండా ఎక్కడ కుదురుతుందంటే ఈ రోజుల్లో సిటీలో ఇవన్నీ ఎట్లా కుదురుతాయని అనుకుంటే దట్స్ ఆల్ రైట్, యూ బేర్ ఇట్ అంటున్నాడు. సింపుల్. సో మనకి కరప్షన్ ఆఫ్ ఫుడ్ అన్నారు. మాల్ అడ్జస్ట్మెంట్ ఆర్ ది కరప్షన్ ఆఫ్ ఫుడ్. యాజ్ ఐ ఎర్లియర్ పాయింట్ అవుట్, these later causes of disease are not primarily the result of inner subtle forces. So causes of disease అనేటువంటిది are not primarily the result of inner subtler forces, but are the pouring upwards into the etheric body. ఇవన్నీ కూడా ఏమవుతుంది, వీడు దొరికిన చెత్తల్లా లోపలేస్తున్నాడండి. దానివల్ల ఏమవుతుంది, ఆ అడ్జస్ట్మెంట్ వీడికి మళ్ళీ చేసి నెక్స్ట్ డేకి బాడీ సిద్ధం చేసి పెట్టడానికి ఎంతో ఎథరిక్ ఎనర్జీ అంటుండేది వాడబడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇట్ ఇస్ గోయింగ్ రివర్స్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఎథరిక్ బాడీ ఆఫ్ హిల్స్. వీడు ఒక ఎథరిక్ బాడీ అంటుండేది ఆ రకంగా ఎఫెక్ట్ అయిపోతాం. బాగా తెలుసుకోండి.
సో మనకి దొరికినటువంటి ఆహారాన్ని ఇది చాలా మంచిది, ఇది చాలా బాగున్నటువంటిది అని అనుకుని మనం చాలా భుజించుతున్నాం. దానివలన మన యొక్క ఎథరిక్ బాడీ ఎఫెక్ట్ అయ్యి మనకు జబ్బులు వస్తున్నాయి. ఇది బాగా తెలుసుకోండి. అది కాదు సార్ బ్రహ్మాండమైన హోటల్ సార్, దానికన్నా మంచిది ఎక్కడుంటుంది సార్, మీరు మరీను బయట తినద్దా అయితే ఆ లెక్కన. మీ ఇష్టం నాయన, అవన్నీ నేను అనలేదే అంటున్నారు ఆయన. ఫుడ్ ప్రాపర్‌గా ఉండేది చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే, ఫుడ్ ప్రాపర్‌గా లేకపోతే మీ యొక్క ఎథరిక్ బాడీ ఎఫెక్ట్ అయిపోతుంది. పొద్దున్న లేచి రాత్రి దాకా మనం కంగారు పడి, కష్టపడి జీవించేదంతా దేని గురించి? మనం ఆరోగ్యంగా ఉండాలి. మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. బేసిక్ అండ్ మోస్ట్ ఇదిగా మాట్లాడుకుందాం. అది సిద్ధించకుండా మనం పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడుతున్నామట, తినడానికి టైం లేదుట అని అనుకుని, ఎప్పుడు పడితే అప్పుడు తిని, ఏది పడితే అది తినేసి, మన యొక్క ఎథరిక్ బాడీని ఎఫెక్ట్ చేసుకొని, రేపు పొద్దున ఏమవుతుందని ఏదో జబ్బొచ్చిందిట అంటే డాక్టర్ చెప్తాడు. "ఏం లేదమ్మా, ఏం లేదు నాయనా, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగావు, ఎక్కడ పడితే అక్కడ తినేసావు." స్ట్రెస్ అంటాం. ఏది కారణం వాడికి తెలియలేదంటే స్ట్రెస్ అండి. స్ట్రెస్ లేకుండా ఉన్నటువంటి వాడు ఎవడు ఈ రోజుల్లో? ప్రతివాడికి స్ట్రెస్ ఉంది. సో, బేసిక్‌గా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం తీసుకునేటువంటి ఆహారం చాలా మంచిగా చక్కనైనటువంటిది ఆహారం తీసుకోండి. అది ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్ ప్రస్తుతం. ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి అంటున్నారు ఆయన. As I earlier pointed out that later causes of disease are not primarily the result of inner supply forces, but are the pouring upwards of the etheric body of energies of the physical plane itself and from the outer world of forces. Little attention has been paid on by occult teachers to these forces which come from without, which originate upon the physical plane and which affect the inner bodies. Which originate upon the physical plane, which affect the inner bodies. కొన్ని ఫోర్సెస్ బయట మన చుట్టూకొస్తాయి. ఏ ఆలోచిస్తూ వాడు అన్నాన్ని వండాడో మీకు తెలీదు. బాగా గుర్తుపెట్టుకోండి. అది లోపలెళ్ళి మీ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కారణాలు మీకు జబ్బులు రావడానికి. ఆహారం మన దేహంలోకి మనం ఇస్తున్నామట అంటే, మన అంతఃకోశాలు దాని వలన బలోపేతం వల్ల నీరసించిపోవాలా. అది బాగా తెలుసుకోండి. కడుపు నిండితే సరిపోదు. కడుపు నిండడానికి కేవలం రోడ్డు మీద కనపడిన హోటల్ ఫుడ్ తింటే కడుపు నిండింది కదండీ! అదొక్కటే కాదు. అక్కడ పక్కనే పళ్ళ బండి వాడున్నాడు. వాడి దగ్గర పళ్ళు తిన్నా మనకి ఇది కడుపు నిండుతుంది. ఇంకొకటి దాని గురించి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే పాయింట్ ఎటో వెళ్ళిపోతున్నది. అందుకని బేసిక్‌గా పాయింట్ అవగాహన చేసుకోండి ఇక్కడ విషయం అంతకైతే ఇంకేం లేదు. Which originate upon the physical plane and which affect the inner bodies. There are physical energy and streams of force entering into the etheric bodies of all forms, just as the world illusion and the miasmas of the astral plane oft have their causes in the physical plane conditions. ఫిజికల్ ప్లేన్‌లో నుంచి ఈ వీడు తీసుకునేటువంటి ఆహారం వీటి ద్వారా అది ఎథరిక్ బాడీకెళుతోంది. తద్వారా వీడి ఎథరిక్ బాడీ అటువంటిది ఎఫెక్ట్ అవుతాం. అట్ ది సేమ్ టైమ్ మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ వాటిల్లో నుంచి కూడా మనం తప్పుడు ఆలోచనలు ఇవన్నీ చేయడం చేత, సరైనటువంటి ఆలోచనలు లేకుండా ఉండడం చేత, అదంతా ఆ చెత్తంతా పడి మన ఎథరిక్ బాడీ మీద పడుతుంది. అయినించి దానికి అందుతున్నటువంటి ఎనర్జీస్ అవి. ఎథరిక్ బాడీ అంటున్నది ఆస్ట్రల్ బాడీతోటి లింక్ అయి ఉంది. ఆస్ట్రల్ బాడీలో వీడు ఎదురుగుండా ఉన్నటువంటి వాడి గురించి పైకి నవ్వుతూ ఉన్నా గానీ లోపల చెత్త పేర్చుకునున్నాడు వీడు. అరిషడ్ వర్గాలు కలిగి ఉన్నాడు. దానివల్ల ఏమవుతోంది అదంతా కూడా ఈథరిక్ బాడీ మీద పడుతుంది. ఆ ఎఫెక్ట్ అంతా కూడా. Physical plane conditions, the energies entering into the centers of man from the subtler levels have oft been considered in occult books, but the forces which find their way into the centers from the world of physical plane life are seldom realized or discussed. సో, ఇతర ఫోర్సెస్ గురించి మన యొక్క షట్‌చక్రముల మీద పడుతూ ఉండడం, ఇదంతా మనం జనరల్‌గా మాట్లాడుకుంటాం. అది వేరు. బట్ మన యొక్క భౌతికమైనటువంటి లోకాల్లో నుంచి మన యొక్క ఇథరిక్ బాడీ మీద పడుతున్నటువంటి విషయాలు చాలా తక్కువగా మాట్లాడుకుంటున్నాం మనం. అందునుంచి ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా అవగాహనలో తెచ్చుకోవాలి. This is a somewhat new thought which I offer for your consideration. I have asked AAB, అంటే ఎలిసబెల్, to insert a very brief synopsis of some of the points I have already made under the heading "What is disease?" I suggest the following. సో జబ్బు అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకోండి. జబ్బు వచ్చింది అనగానే కంగారు పడిపోయి వెంటనే టాబ్లెట్ నోట్లో వేసేసి దాన్ని ఎలా అయినా సరే బయటకి వెళ్ళిపోవాలనేటువంటిది మనం తంటాలు పడిపోతుంటాం. మనం కంగారు పడిపోతుంటాం. సో ఫస్ట్ వాట్ ఈస్ డిసీజ్ అది తెలుసుకోండి అంటున్నారు ఆయన. అదేంటో చెప్తున్నారు. నెంబర్ 1, ఆల్ డిసీజ్ ఈజ్ డిస్హార్మనీ అండ్ ల్యాక్ ఆఫ్ అలైన్మెంట్ అండ్ కంట్రోల్. జబ్బు అంటే ఏంటంటే డిస్ ఈజ్
అంటే వీడిలో ఈజినెస్ అనేటువంటిది దెబ్బతింది. అది ఫస్ట్ బాగా అవగాహన చేసుకో. డిసీజ్ అన్నారు దాన్ని. ఈజ్ డిస్హార్మనీ అండ్ ల్యాక్ ఆఫ్ అలైన్మెంట్. హార్మోనియస్ లేదు లైఫ్‌లో. లేదా వీడి యొక్క బాడీలో హార్మోనీ అనేటువంటి దెబ్బతింది. దాన్ని డిస్హార్మనీ అన్నారు. సో, ఈజినెస్ అనేటువంటి దాని గురించి ఆరోగ్యం మన యొక్క ఆర్గనాన్ పుస్తకంలో మాస్టర్ గారు మనకి ఇచ్చారు కాబట్టి అక్కడ మనం చదువుకున్నాం. మనకి హార్మోనీ అంటే ఏంటంటే బాడీలో ఈ మనం దేహంలో మనం జీవిస్తున్నప్పుడు ఆహ్, దేహం భాగం ఎక్కడ కూడా అది ఉంది అనేటువంటిది మనకు తెలియకుండా మనం జీవిస్తాం. అంటే ఉదాహరణకి వేలుంది. వేలుంది అనేటువంటిది మనకు తెలియకుండా మనం జీవిస్తుంటాం. వేలుందని ఎప్పుడు తెలుస్తుంది? ఈ వేలుకి దెబ్బ తగిలిందనుకోండి, ఈ వేలు ఇది నొప్పి ఇవన్నీ మనకు తెలుస్తుంటది. ఒక హార్మోనియస్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాడికి, వాడి దేహ భాగముల ప్రత్యేకత అనేటువంటిది కనిపించదు వాడికి. ఆ రకంగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. సో, జబ్బు అంటే ఏంటంటే, ఈ హార్మోని ఎప్పుడైతే దెబ్బతిందో దాన్ని జబ్బు అన్నారు. అండ్ ల్యాక్ ఆఫ్ అలైన్‌మెంట్ అండ్ కంట్రోల్. వీటిలో అలైన్‌మెంట్ దెబ్బతింది. వీటిలో దేహమునందు ఒక ఇది కంట్రోల్ యాస్పెక్ట్ అనేటువంటిది దెబ్బతింది కాబట్టి, ఆ పార్ట్‌లో ఎక్కువ నొప్పిగా ఉంటుంది. ఈ పార్ట్‌లో తక్కువ నొప్పిగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అవేమిటో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్‌లో ఇవన్నీ కూడా కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శృణమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.